హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ ల్యాడర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం అండర్ ద మూన్ అనే ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది మా ఇంటి నుంచి అరౌండ్ 50 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. మీరు ఈ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే కనుక ఈ వీడియో పూర్తిగా చూడండి, చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ అండర్ ద మూన్ లొకేషన్కి ఒక 4-5 కిలోమీటర్స్ ముందు ఈ గీతాంజలి కాలేజ్ అయితే వస్తుంది. ఈ గీతాంజలి కాలేజీకి ఆపోజిట్లోనే మీకు ఏమన్నా తినాలనుకుంటే ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. మీరు అండర్ ద మూన్కి వెళ్తే అక్కడ ఏమీ దొరకవు. సో మీరు ఏమన్నా తినాలనుకుంటే కనుక ఇక్కడ తినేసన్నా వెళ్ళండి, లేకపోతే అక్కడికి వెళ్ళి తినాలంటే ప్యాక్ చేసుకునైనా వెళ్ళండి. ఈ లొకేషన్ వచ్చి రీసెంట్గా అయితే క్లోజ్ చేశారు, బట్ మళ్ళీ అన్అఫిషియల్గా అయితే ఓపెన్ చేసినట్టున్నారు. మీరు పాజ్ చేసుకుని బోర్డు ఒకసారి చూడండి. ఈ బోర్డులో ఏం మెన్షన్ చేశారంటే ఇది పర్యాటక ప్రాంతం కాదు మరియు సురక్షితమైనది కాదు అని మెన్షన్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ నాట్ అలౌడ్ అని ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ డ్రింకింగ్ అయితే చేస్తారు. అంతేకాకుండా ఈ లొకేషన్ ఎప్పుడు క్లోజ్ ఉంటుందో ఎప్పుడు ఓపెన్ ఉంటుందో ఎవరికి తెలియదు. మీరు వెళ్ళినప్పుడు ఓపెన్ ఉంటే మీకు లక్కీ అనమాట. అదే కాకుండా ఏంటంటే ఈ చుట్టుపక్కలంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ ఉంది. వాళ్ళు ఏంటంటే పర్యాటకులను ఇక్కడ రాకూడదనే వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే మీరు అండర్ ద మూన్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఒక 1 కిలోమీటర్ మట్టి రోడ్డు ఉంటుంది. వాళ్ళు ఏం చేశారంటే ఆ మట్టి రోడ్ని కట్ చేశారు. ఆ రోడ్ కట్ చేసేయడం వల్ల ఏంటంటే ఏ వెహికల్స్ కూడా వెళ్ళలేవు అనమాట. మీరు కార్ వేసుకెళ్తే చాలా ఒక 2-3 కిలోమీటర్ల దూరం ముందే మీ కార్ని ఆపేసి వెళ్ళాల్సి ఉంటుంది. అదే బైక్ కూడా వెళ్ళడానికి లేకుండా రోడ్డు మొత్తం కట్ చేశారు. కాకపోతే ఏంటంటే బైకు కొంచెం అటు ఇటు మెలికలు తిరిగి ఆ కట్ చేసిన ప్లేస్ని అవాయిడ్ చేసుకుంటూ కొంచెం దూరంగా వెళ్ళి బైక్ అయితే ఏదోలాగా అయితే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ స్పాట్కి అయితే బైక్తో రీచ్ అవ్వగలుగుతారు. మీరు పిల్లలు ఇంకా ఏజ్డ్ పీపుల్తో వెళ్ళారంటే మటుకి పిల్లలు బాగా ఏజ్ అయిన వాళ్ళు ఒక 3-4 కిలోమీటర్స్ నడవాలంటే మటుకి చాలా ఇబ్బంది పడతారు. సో మోస్ట్లీ బైక్ మీద వెళ్ళండి. మీరు బైక్ మీద వెళ్ళినా కూడా ఎక్కువ లగేజ్ ఏమీ క్యారీ చేయకుండానే చూసుకోండి. వీలైనంత తక్కువ లగేజ్తో వెళ్ళండి. మీరు ఒక క్యాంపింగ్ చేసుకోవాలన్నా మీరు గ్యాస్ సిలిండర్ లాంటి పెద్ద సిలిండర్లు వేసుకెళ్ళారంటే మీరు ఒక 1.5 కిలోమీటర్ దూరం నుంచి వాటిని మోసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. మెయిన్గా ఈ ప్లేస్ అయితే క్యాంపింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పక్కనే లేక్ కూడా ఉంటుంది. మీరు నైట్ క్యాంపింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఫైర్ లాంటివి కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలామంది అయితే క్యాంపింగ్ పర్పస్ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈవినింగ్ నైట్ క్యాంపింగ్ కూడా చేస్తూ ఉంటారు చాలామంది. ఈ ప్లేస్ అంతా ఏంటంటే మొత్తం యూకలిప్టస్ అంటే మన తెలుగులో జామాయిలు అంటారు కదా, ఆ ట్రీస్తో నిండిపోయి ఉంటుంది. ప్లస్ పక్కనే లేక్ ఉంటుంది. లేక్లో కూడా చూసారుగా ఎంత క్రిస్టల్ క్లియర్గా వాటర్ కనిపిస్తున్నాయో. మీరు ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మేబీ సన్ రైజ్ అయితే నేను చూడలేదు, కానీ సన్సెట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందంట. నేను కొన్ని వీడియోస్లోనే ఫొటోస్లోనే అయితే చూసాను. సో సన్సెట్ అయితే మీరు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు ఇక్కడ. ఈ ప్లేస్కి మీరు అరౌండ్ 4 o'clock వచ్చి సన్సెట్ వరకు ఉన్నారంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగుంటుంది ఆ టైము. ఫొటోస్ కూడా మీకు చాలా బాగా వస్తాయి. గోల్డెన్ అవర్లో ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి ఈ ప్లేస్లో. సో మీరు ఈవినింగ్ ప్లాన్ చేసుకోండి. ఈ ప్రదేశం మొత్తం పొడవాటి చెట్లు, కొండలు, లేక్, ఫారెస్ట్ ఇలా అన్నీ కలగలిపిన ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఈ అండర్ ద మూన్. దీన్ని అయితే మీరు ఎంజాయ్ చేస్తారు. మీరు ఫ్యామిలీతో వెళ్తే పిక్నిక్ చేసుకుంటూ ఉంటారు. మోస్ట్లీ సాటర్డే సండే ఫ్యామిలీసే వస్తూ ఉంటారు. సో ఇట్ విల్ బీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ గైస్. ఇక్కడ ఫోటోషూట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అన్నట్టు ఈ లొకేషన్ ఫేమస్ కేసర్గుట్టకి దగ్గరలోనే ఉంటుంది. ఇది ప్లేస్కి దగ్గరలోనే మీకు అవుటర్ రింగ్ రోడ్ కూడా ఉంది. సో మీరు ఈజీగానే మంచి రోడ్లోనే రీచ్ అవ్వగలుగుతారు ఈ ప్లేస్ వరకు. జస్ట్ ఒక 3 or 4 కిలోమీటర్సే మీకు ఆఫ్ రోడ్ ఉంటుంది. మిగతా అంతా మంచి రోడ్లే ఉన్నాయి ఇక్కడ వరకు. నైట్ క్యాంపింగ్ అయితే ఎక్సలెంట్ ప్లేస్. కాకపోతే నైట్ క్యాంపింగ్ అప్పుడు మీరు మంచి లైట్లు అయితే టార్చ్ లైట్ లాంటివి, కొంచెం హై లూమినెన్స్ ఉన్న బల్బులు లాంటివి అయితే తీసుకెళ్ళండి. ఎందుకైతే పాములు కూడా ఉన్నాయి అక్కడ. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అనమాట. మీరు నైట్ ఇక్కడ ఏమన్నా కుక్ చేసుకుని తినాలంటే మటుకి కొంచెం పురుగులు అవి ఎక్కువే ఉంటాయి.
సో మీరు వాటిని అవాయిడ్ చేయాలంటే కనుక ఓన్లీ స్టే చేసి నియర్ బై విలేజ్ ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్తే గీతాంజలి కాలేజ్కి ఆపోజిట్లో మీకు అక్కడ కొన్ని రెస్టారెంట్లు ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి. బెటర్ మీరు బిర్యానీ లాంటివి ఏమన్నా ప్యాక్ చేసుకుని మీ క్యాంపింగ్ సైట్కి వెళ్ళిపోయి నైట్ అది తినటం బెటరు. లేదు వండుకుంటానంటే వండుకోవచ్చు, కాకపోతే నైట్ టైం మీరు లైట్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఆ లైట్ చుట్టూరు ఆ దోమలు పురుగులు అన్నీ మొత్తం అయితే వస్తాయి. అదే బిగ్ ఛాలెంజ్ నైట్ క్యాంపింగ్. మీరు బైక్లో వెళ్ళినట్టయితే ఏదోలా కొంచెం కష్టపడి ఆఫ్ రోడింగ్ చేసుకుంటే మీరు ఈ యూకలిప్టస్ ట్రీస్లో అయితే మీరు మీ బండిని డ్రైవ్ చేయొచ్చు. చాలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. బంపీగా ఉంటుంది మొత్తం డ్రైవింగ్ అంతా ఈ చెట్ల మధ్యలో. మీరు ఈ చెట్ల మధ్యలో కొంచెంసేపు అలా డ్రైవ్ చేసుకుంటూ ఒక చోట పార్క్ చేసుకుని ఏమైనా ఫొటోస్ లాంటివి తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. సో ఈ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే భలే నచ్చింది. భలే బంపీగా అయితే ఉంటుంది ఇందులో. మీరు కూడా ట్రై చేయండి. సో చెప్పా కదా, ఈ ప్లేస్కి చేరుకోవాలంటే బైక్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మీరు బైక్ని అయితే ఏదోలాగా ఆఫ్ రోడ్ చేసుకుంటూ అయితే మీరు ఈ యూకలిప్టస్ ట్రీస్ వరకు తీసుకొచ్చి డ్రైవ్ చేయగలుగుతారు. కార్లో వచ్చే వాళ్ళ మటుకి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. వాళ్ళు చాలా దూరం నడవాల్సి ఉంటుంది. వాళ్ళతో ఏమన్నా లగేజ్ ఉంటే ఆ లగేజ్ అంతా వాళ్ళు లిటరల్గా వాళ్ళే అంతా క్యారీ చేసుకుంటూ మోసుకుంటూ ఇక్కడ వరకు తీసుకురావాలి. మేము వెళ్ళిన రోజు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు బస్సులో వచ్చారు. కాకపోతే నేను చెప్పాను కదా రోడ్డు కట్ చేస్తారని, వెహికల్స్ ఏమీ వెళ్ళకుండా. పాపం వాళ్ళు పెద్ద సిలిండర్ మోసుకొని వచ్చారు. సిలిండర్లో ఇంకా వంట సామాను అవి 1-2 కాదు, 2-3 పెద్ద బిర్యానీ చేసి యూటెన్సిల్స్ అవి తీసుకుని వాళ్ళు ఇంకా ఎలా మోసుకొచ్చారో నాకు తెలియదు. వెళ్ళే వాళ్ళందరూ వీళ్ళైతే ఇక్కడే వండుకుని తిని ఎంజాయ్ చేశారు. బట్ ఎలా మోసుకొచ్చారన్నది నాకు పెద్ద మిస్టరీ. ఇక్కడే నా బైక్ పార్క్ చేసుకొని ఫొటోస్ అవి దిగా. నేను కొన్ని వీడియోస్ అవి కూడా క్యాప్చర్ చేశాను. మీరు ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. సో నా నుంచి ఎలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ ఏంటంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. నాకు కూడా నెక్స్ట్ వీడియో చేయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్